గాంధీ భవన్‌లో ఒక పక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికొచ్చి అందరితో నిర్దేశం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడే సందర్భంలో మనం ఇక్కడ ఒక వ్యక్తిని చూసామన్నమాట. ఈ కుటుంబం ఏంటంటే రోడ్డు పాలైంది. కేవలం వాళ్ళ భూమి తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా అప్పుడు భూదానోద్యమం దాంట్లో తీసుకొని మళ్ళీ నష్టపరిహారం ఇవ్వకుండా దాదాపు 11 సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత ఇల్లును కూడా ఇచ్చేసి మరి 10 లక్షలు ఖర్చు పెట్టి మరి ఉద్యమం చేసినప్పటికీ వారికి న్యాయం జరగలేదు అంట. సో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? ఐలేష్ మేడం నా పేరు. మీ పేరమ్మా? అనురాధ. సో మీరు ఇద్దరు ఒకటే? మా భార్య మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? అంటే ఎప్పుడు మీ భూమి తీసుకోవడం జరిగింది, ఆ తర్వాత ఎప్పుడు మీరు మోసపోయామని చెప్పి తెలిసింది? మేడం 79లో మా నాన్నగారికి ఇచ్చారు మేడం. 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఏజ్ అని పడింది. ఆ 2010లో మా భూములు పోయే టైంలో తప్పుడు సర్టిఫికేట్లు, తప్పుడు పాస్బుక్లు, తప్పుడు అన్ని డాక్యుమెంట్ అన్ని తయారు చేసి అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ, భూదాన్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయి నాలాంటి వాళ్ళని ఒక 10-20 మందిని ప్లస్ నన్ను అందరితో పాటు ఇలాంటి పేదోళ్ళకి రావాల్సిన నష్టపరిహారం వీళ్ళందరూ కలిసి కొట్టేసారు మేడం. అయితే 2010లో కొట్టేసినప్పుడు మా భూమి మాకు రాలేదు, నష్టపరిహారం అందలేదని చెప్పి అడిగితే మీ నెంబర్ తప్పు పడ్డది, 306 బదులు 307 పడ్డది, మీకు వేరే తన భూమి చూపిస్తాము, భూదాన్ ల్యాండ్ మళ్ళీ చూపిస్తాం అన్నారు. అయితే ఎంఆర్ఓలు మారిరు, ఆర్డీఓలు మారిరు, కొత్తగా వాళ్ళకి కొన్ని లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు పని కావాలంటే. మా ఇల్లు అమ్మి మరీ సుమారుగా 10 లక్షల దాకా ఖర్చు పెట్టినాం మేడం. ఇప్పటి వరకు భూమి రాలేదు, నష్టపరిహారం రాలేదు. ఉన్న ఇల్లు అమ్మి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగడం వల్ల ఇటు పని లేక, పనికి పోక, ఉన్న రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉన్నాం మేడం. తినడానికి తిండి లేక 10 ఏళ్ళు కేసీఆర్ చుట్టూ తిన్నాం. ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతామని ప్రజావానికి 3 సార్లు వెళ్ళినాం. అక్కడ స్పందించారు మేడం, కానీ అధికారులు స్పందించట్లేదు మేడం. అప్పుడున్న అధికారులని ఇప్పుడున్న అధికారులు కాపాడుతున్నారు. ఆ కాపాడడం వల్ల నాలాంటి వాళ్ళు సావడానికి సిద్ధమయ్యవలసిన పరిస్థితి వచ్చింది, సావే దిక్కయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ కలిసి మా బాధన, మా ఆవేదన చెప్పి మా న్యాయం చేయమని అడుగుదామని వచ్చినాం మేడం. ఇప్పుడు ఈ 11 సంవత్సరాల్లో మీరు ఎప్పుడెప్పుడు ఏ టైంలో వెళ్ళి ఇప్పుడు మీరు ప్రగతి భవన్ని ముట్టడించారు లాస్ట్ టైము, పెట్రోల్ పోసుకోవడం లాంటిది, అంటే అలాంటి ఏమేం చేశారు మీరు? 3 సార్లు ప్రగతి భవన్ ముందే ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి పెట్రోల్ పోసుకొని అక్కడ నిప్పు అంటించుకుంటే ఒళ్ళు కాలవంగానే వాళ్ళు నీళ్ళు పోసి చల్లార్పి న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఫోటో ఉంది మేడం, పిలిపించుకున్నారు. నన్ను పిలిపించుకొని కలెక్టర్ వాళ్ళందరూ న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు మేడం. 14 సంవత్సరాలు మేడం, ఇది 3 సంవత్సరాల కింద 14 సంవత్సరాలు మేడం తిరగబట్టి ఇప్పటివరకు న్యాయం జరగలేదు మేడం. ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. అంటే ఇప్పుడు అమ్మ మీరు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం అంటే 14 సంవత్సరాలు అనుకోండి. ఈ 14 సంవత్సరాల నుంచి మీరు కూడా తిరుగుతున్నారు. మీకేమనిపిస్తుంది? న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది మేడం. ఇంతకుముందుకు అనుకోలేము న్యాయం జరుగుతుందని. ప్రగతి భవన్ దగ్గర ఇప్పుడు ప్రజావాణి అయింది. ప్రజావాణికి 3 సార్లు వెళ్ళిర్రు. అప్పుడు అధికారుల స్పందన ఎట్లుండే? అధికారుల స్పందన బాగానే ఉంది మేడం. ఇక్కడ ఇబ్రాహీంపట్నం వాళ్ళు చేస్తలేదు. అంటే ఇప్పుడు జెంట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్, మీకు ఒక రకమైన ట్రీట్మెంట్. మీకు ఏం చెప్పేవాళ్ళు అధికారులు? మీరు ఆఫీస్కి వెళ్తే మాకు రోజు రమ్మంటారు, రోజు పోతున్నాం చేస్తామంటారు అడిగితే. అంటే మీరు ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఇల్లు అమ్మేసిర్రు అంటే ఇప్పుడు మీరు రెంటెడ్ ఇల్లా? రెంటే ఇల్లు. అప్పుడు మీకు చైర్పర్సన్ ఎవరుండే భూదానోద్యమానికి? చైర్మన్ రాజేందర్ రెడ్డి ఉండే మేడం. భూదాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి అని ఉండే. ఆయన నాలాంటి వాళ్ళని చాలామందిని మోసం చేసింది మేడం. ఇప్పటికి కూడా చేస్తూనే ఉండవు. భూదాన్ రద్దయిపోయింది 2014లో. రద్దయినా పోయినా కూడా ఆల్రెడీ ఆయన చైర్మన్ రద్దు చేస్తారని తెలిసి కేసీఆర్ రాగానే 2014లో భూదాన్ రద్దు చేసి ఆయన సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేస్తారని ముందే తెలిసి ఉన్న రికార్డులు ఆయన ఎత్తుకపోయి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా పేదోళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు డబ్బులకు అమ్ముడు సర్టిఫికేట్లు కింద మీద చేస్తూనే ఉండి మేడం. నాలాంటి వాళ్ళకి న్యాయం జరగనియడు, జరగలేదు కూడా. ఆయన పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడు మేడం. మరి ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేయబోతున్నారు అంటే మళ్ళీ అంటున్నారు. మరి ఎట్లా ఇది న్యాయం అయ్యేటట్టున్నది అనిపిస్తుంది? న్యాయం చేయరు మేడం. నాది కాదు, ఇంకోళ్ళ భూములు ఉన్నా కూడా ఆయన చైర్మన్ అయ్యింది అనుకో, అన్ని భూములు కబ్జా చేసి పేదోళ్ళు అవన్నీ కొట్టేసి ఆయన పేరు మీద రాసుకొని అమ్ముకుంటాడు మేడం. అతనికి చైర్మన్ ఇవ్వడం కూడా చాలా పెద్ద తప్పు. మీలాంటి వాళ్ళు ప్రభుత్వానికి తెలిసేలా చర్య చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మేడం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మా మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేడం. ప్రజావాణిలో అధికారులు కలుస్తున్నారు మేడం.
అధికారులు కాకుండా కొంచెం మీ సీఎం మంత్రులే కానీ సీఎం సారే కానీ ఎవరైనా కలిసి ఈ స్పందన గురించి విని మాకు న్యాయం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం మేడం. అధికారులు చెప్పినా అక్కడ అధికారులు కాబట్టి కదా అధికారులే కదా చెప్పింది అని చెప్పేసి లైట్గా తీసేసుకొని ఈ న్యాయం చేయట్లేదు మేడం. కొంచెం మంత్రులు ఎవరైనా స్పందించి సీఎం సార్ స్పందించి మనం కలిస్తే మా ఆవేదన అనేది చెప్పుకుంటాం. అక్కడ ఏం డాక్యుమెంట్లు దొంగతనం చేసి అవి కూడా చూపించగలుగుతాం. చూపించిన తర్వాత మాకు న్యాయం చేస్తే బాగుంటుందని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం మేడం. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు. అంటే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్. అంటే చదివించే స్థితిలో కూడా లేరు ఇప్పుడు. మీరు రెంటెడ్ ఇల్లు అని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలో చదివించలేరు కాబట్టి వాళ్ళ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? పనులు ఏమైనా చేస్తున్నారా లేదా? లేదు మేడం, పనులు లేదు, ఏం లేదు. రోజు వాళ్ళ చుట్టే తిరుగుతున్నాం మేము. ఇబ్బంది అవుతుంది ఇంటి గడవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు సీఎం సార్కి మీరు మా మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. అంటే ఇప్పుడు అమ్మ, మీరు ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం అంటే 14 సంవత్సరాలు అనుకోండి. ఈ 14 సంవత్సరాల నుంచి మీరు కూడా తిరుగుతున్నారు. మీకేమనిపిస్తుంది? న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది మేడం. ఇంతకుముందు అనుకోలేము న్యాయం జరుగుతుందని. ప్రగతి భవన్ దగ్గర ఇప్పుడు ప్రజావాణి అయింది. ప్రజావాణికి 3 సార్లు వెళ్ళిర్రు. అప్పుడు అధికారుల స్పందన ఎట్లుండే? అధికార స్పందన బాగానే ఉంది మేడం. ఇక్కడ ఇబ్రాపట్నం వాళ్ళు చేస్తలేదు. అంటే ఇప్పుడు జెంట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్, మీకు ఒక రకమైన ట్రీట్మెంట్. మీకు ఏం చెప్పేవాళ్ళు అధికారులు? మీరు ఆఫీస్కి వెళ్తే మాకు రోజు రమ్మంటారు, రోజు పోతున్నాం చేస్తామంటారు అడిగితే. అంటే మీరు ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఇల్లు అమ్మేసిరా అంటే ఇప్పుడు మీరు రెంటెడ్ ఇల్లా? రెంటే ఇల్లు. అప్పుడు మీకు చైర్పర్సన్ ఎవరుండే భూదానోద్యమానికి? చైర్మన్ రాజేందర్ రెడ్డి ఉండే మేడం. భూదాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి అని ఉండే. ఆయన నాలాంటి వాళ్ళని చాలా మందిని మోసం చేసింది మేడం. ఇప్పటికి కూడా చేస్తూనే ఉండవు. భూదాన్ రద్దయిపోయింది 2014లో. రద్దయినా పోయినా కూడా ఆల్రెడీ ఆయన చైర్మన్ రద్దు చేస్తాడని తెలిసి కేసీఆర్ రాగానే 2014లో భూదాన్ రద్దు చేసి ఆయన సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేస్తాడని ముందే తెలిసి ఉన్న రికార్డులు ఆయన ఎత్తుకపోయి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా పేదోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు డబ్బులకు అమ్ముడు సర్టిఫికెట్లు కింద మీద చేస్తూనే ఉంది మేడం. నాలాంటి వాళ్ళకి ఆయన జరగలేదు కూడా. ఆయన పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడు మేడం. మరి ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేయబోతున్నారు అంటే మళ్ళీ అంటున్నారు. మరి ఎట్లా ఇది న్యాయం అయ్యేటట్టున్నది అనిపిస్తుంది? న్యాయం చేయరు మేడం. నాది కాదు, ఇంకోళ్ళ భూములు ఉన్నా కూడా ఆయన చైర్మన్ అయిన అనుకో అన్ని భూములు కబ్జా చేసి పేదోళ్ళు అవన్నీ కొట్టేసి ఆయన పేరు మీద రాసుకొని అమ్ముకుంటాడు మేడం. అతనికి చైర్మన్ ఇవ్వడం కూడా చాలా పెద్ద తప్పు. మీలాంటి వాళ్ళు ప్రభుత్వానికి తెలిసేలా చర్య చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం మేడం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మా మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేడం. ప్రజావాణిలో అధికారులు కలుస్తున్నారు మేడం. అధికారులు కాకుండా కొంచెం మీ సీఎం మంత్రులే కానీ సీఎం సారే కానీ ఎవరైనా కలిసి ఈ స్పందన గురించి విని మాకు న్యాయం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం మేడం. అధికారులు చెప్పినా అక్కడ అధికారులు కాబట్టి కదా అధికారులే కదా చెప్పింది అని చెప్పేసి లైట్గా తీసేసుకొని ఈ న్యాయం చేయట్లేదు మేడం. కొంచెం మంత్రులు ఎవరైనా స్పందించి సీఎం సార్ స్పందించి మనం కలిస్తే మా ఆవేదన అనేది చెప్పుకుంటాం. అక్కడ ఏం డాక్యుమెంట్లు దొంగతనం చేసి అవి కూడా చూపించగలుగుతాం. చూపించిన తర్వాత మాకు న్యాయం చేస్తే బాగుంటుందని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం మేడం. మీరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు. అంటే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్. అంటే చదివించే స్థితిలో కూడా లేరు ఇప్పుడు. మీరు రెంటెడ్ ఇల్లు అని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలో చదివించలేరు కాబట్టి వాళ్ళ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? పనులు ఏమైనా చేస్తున్నారా లేదా? లేదు మేడం, పనులు లేదు, ఏం లేదు. రోజు వాళ్ళ చుట్టే తిరుగుతున్నాం మేము. ఇబ్బంది అవుతుంది ఇంటి గడవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు సీఎం సార్కి మీరు మా మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. సో చూశారు కదా, అంటే ఇక్కడ చిన్న అంటే కబ్జాలు అనే పేరుతోని భూదానోద్యమం అని చెప్పి దాదాపు లక్షలు కొట్టేస్తున్నారు అధికారులు. సో దీనికి సంబంధించి వీళ్ళని చూస్తే కనీస అవగాహన కూడా, చదువుకున్నట్టు కూడా లేరు. వాళ్ళ పిల్లలు ముగ్గురు అంట, వాళ్ళని ఎలా చదివిస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కానీ ఎంతకైనా వాళ్ళ పిల్లల్ని సరిగ్గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు పనులు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా కొంచెం స్పందిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు.